ఇలా ఈ ఫ్రెండ్షిప్ అనేది ఫ్రెండ్స్ రకరకాలుగా ఉండొచ్చండి. కానీ మన మనసుకు దగ్గరగా, క్లోజ్‌గా ఉండే బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళతో మాత్రమే మనము మన మనసులో ఉన్న కష్ట సుఖాలు, బాధలు, బరువులు పంచుకోగలం. వాళ్ళు కూడా మనకి సమయానికి తగినట్టు చాలా సిన్సియర్‌గా మన వెల్ విషర్స్‌గా సలహాలిస్తారు. మనం కూడా అలాగే వాళ్ళకి మనకు తోచిన సలహాలిచ్చి వాళ్ళని ఆదుకోవడానికి ట్రై చేస్తాం. అయితే ఇక్కడ ఒకటుంది, మనం పాత ఫ్రెండ్స్ కదా, ఆ కాలం ఆ జీవితం అయిపోయిందని వదిలేయకూడదండి. మనం ఎప్పటికప్పుడు మన స్కూల్ ఫ్రెండ్స్ దగ్గర నుంచి కాలేజ్ ఫ్రెండ్స్ వరకు కూడా అందరినీ వదలకుండా ఎప్పటికప్పుడు కలుసుకునే ప్లాన్ చేస్తూ ఉండాలి. ప్రతి ఒక్కరిని కనీసం ఫోన్లో అయినా పలకరిస్తూ మనం వాళ్ళని అంటే వాళ్ళకి టచ్‌లో ఉండాలి. వాళ్ళు అంటే మనం ఫస్ట్ బెంచర్స్ అవ్వుండొచ్చు, లేదు వాళ్ళు లాస్ట్ బెంచర్స్ అవ్వచ్చు. అయినా సరే మనకి కావాల్సింది ఆ పాత మధుర స్మృతులు. సో, మనం మన ఈగోస్ అవన్నీ కూడా ఫాల్స్ ప్రెస్టీజెస్ పక్కన పెట్టి ఆ ఫ్రెండ్స్‌తో మనము కలిసి ఎంజాయ్ చేయడానికి ట్రై చేయాలి. ఇలా తరచుగా మీ ఫ్రెండ్స్‌తో మాట్లాడుకొని కలవడం ద్వారా మీరు రీఛార్జ్ అయిపోతారండి. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న కష్టాలు, బాధలు, బరువులు ఏమాత్రం ఉన్నా అవన్నీ కూడా ఇప్పుడు మీకు ఏమీ అనిపించదు. అంతా తేలికైపోయినట్టు, హ్యాపీగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మీరు మళ్ళీ పాతకాలంలో ఆ స్టూడెంట్ లాగా అయిపోతారు. ఆ అమాయకమైన, ఆ బాధ్యత లేని ఆ జీవితం మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకుంటే మీరు చాలా చాలా వరకు కొత్త ఉత్సాహంతో, మళ్ళీ కొత్త కొత్త ఆశలతో ఈ డైలీ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయడానికి రెడీగా ఉంటారు.